చైతన్యానికి మారుపేరుగా ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా ఉండే కరీంనగర్ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల వేడి అప్పుడే ఊపందుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినా ఇంకా ఎన్నికల వాతావరణమే కొనసాగుతోందని చెప్పవచ్చు. ఓవైపు కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన హడావిడి, మరోవైపు ఓటర్లు బీఆర్ఎస్కి ఇచ్చిన షాక్ కనబడుతూ ఉండగా ఎలాగైనా లోక్సభ సిట్టింగ్ స్థానం పదిలం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. పార్టీలన్నీ పార్లమెంటుపై దృష్టి సారిస్తున్న క్రమంలో కరీంనగర్ పార్లమెంటుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ అనగానే రాజకీయ సంచలనాలకు కేరాఫ్గా మారిన పరిస్థితులే కనబడతాయి. ఈ క్రమంలో కరీంనగర్ పార్లమెంటుకు కూడా అలాంటి చరిత్రే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి పార్లమెంటుకు గెలిచిన ప్రతి ఎంపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పిన వారే కావడం విశేషం. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ఎం సత్యనారాయణరావు, దివంగత జువాడి చొక్కారావు, పొన్నం ప్రభాకర్, బోయినపల్లి వినోద్ కుమార్లు ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లాంటి జాతీయ స్థాయి నాయకులున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలించిన పాత్ర కూడా ఇక్కడిదే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వస్తున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మీటింగ్లే కాకుండా ముఖ్య నాయకుల సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి కరీంనగర్ జిల్లా విభజన తర్వాత రెండోసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలకు పరీక్షగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుండి అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఇప్పటికే ఖరారయ్యారు. కాంగ్రెస్లో కూడా ఆశావహులు పెరుగుతుండడం, ఇప్పటికే బీజేపీకి సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ ఉండడంతో జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలైన కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మానకొండూర్, చొప్పదండి 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు కాగా మిగతావి జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే ఈ పార్లమెంటు పరిధిలో తాజాగా కాంగ్రెస్ కైవసం చేసుకున్న స్థానాలు 1 మినహా మిగతావన్నీ బీఆర్ఎస్వే కావడం విశేషం. దీంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. అయితే 1952లో మొదలైన కరీంనగర్ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు ఉప ఎన్నికలు కలుపుకొని 21 సార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటి వరకు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ప్రజా సమితి, తెలుగుదేశం పార్టీలు ఒక్కోసారి గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, టీఆర్ఎస్ 4 సార్లు, బీజేపీ 3 సార్లు విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇందులో సింహభాగం కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకోవడం విశేషం. కానీ బీఆర్ఎస్ హవా తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా బీజేపీ ఒక్కసారి గెలిచింది. 2014లో జరిగిన ఎన్నికల ప్రకారం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 15,50,810 మంది ఓటర్లున్నారు. అయితే 2019 ఎన్నికల్లో అదే ప్రకారం ఓటర్లు ఉండగా ప్రస్తుతం జిల్లా అధికారుల చొరవతో దాదాపు మరో 10 నుండి 14% మంది కొత్త ఓటర్లు వచ్చి చేరారు. ఇందులో 79.27% గ్రామీణ జనాభా కాగా 20.73% పట్టణ జనాభా ఉన్నారు. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ 19.03%, స్కెడ్యూల్డ్ ట్రైబ్ 2.47% ఉన్నారు. ఇక 1892 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పురుష ఓటర్లు 50%, మహిళా ఓటర్లు 49% ఉన్నారు.
అయితే ఓసారి పార్లమెంటు కరీంనగర్ పరిధిలో పార్టీల అభ్యర్థుల వారీగా చరిత్ర చూస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్కు 3,17,927 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు 2,67,684 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చెందుపట్ల జంగారెడ్డికి 1,22,337 ఓట్లు వచ్చాయి. దీంతో 50,243 ఓట్ల మెజారిటీతో పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం, టీఆర్ఎస్ కీలకంగా మారి ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ నడిచింది. అయితే టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటును సొంతం చేసుకుని అప్పుడు తన పంతం నెగ్గించుకుంది. 2014లో మొత్తం 11,25,691 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు 5,05,783 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్కు 3,07,06 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్ రావుకు 2,14,828 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 2,05,007 ఓట్ల తేడాతో బంపర్ మెజారిటీ కొట్టేశారు. అయితే 2019 పార్లమెంట్ ఫైట్లో మాత్రం అనూహ్యంగా బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో మొదట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్ మధ్యనే పోటీ ఉంటుందని అందరూ భావించగా అనూహ్యంగా ఫైట్ వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్గా మారి బండి సంజయ్ కుమార్ ఘన విజయం సాధించారు. కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బండి సంజయ్ 4,98,276 ఓట్లు రాగా రెండవ స్థానంలో ఉన్న వినోద్ కుమార్కు 4,08,768 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఉన్న పొన్నం ప్రభాకర్కి 1,79,258 ఓట్లు వచ్చాయి. ఇందులో బండి సంజయ్కు 43%, వినోద్ కుమార్కు 35%, పొన్నం ప్రభాకర్కు 15% వచ్చాయి. అయితే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్ను కంటిన్యూ చేస్తుండగా బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ను బరిలో దింపుతున్నట్టు పార్టీ అధిష్టానం చెబుతున్నట్టు సమాచారం. ఇక అసెంబ్లీ విజయాలతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ మాత్రం ఆ పార్టీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ కంచు కోట అనడంతో ఈసారి బీజేపీపై విజయం సాధించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోసారి తమ గత వైభవాన్ని చాటుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అయితే బీజేపీ కూడా మరోసారి విజయాన్ని కైవసం చేసుకునేందుకు తాను చేసిన అభివృద్ధి, నియోజకవర్గానికి కేంద్రం నుండి తెచ్చిన నిధులు, అంతేకాదు మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే గత ఎన్నికల్లోని 7 నియోజకవర్గాలను కలుపుకొని దాదాపు 90,000 మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగే అవకాశం ఉందని స్థానికంగా చర్చ కొనసాగుతోంది. మొత్తానికి రానున్న 2 నెలల్లో జరగబోయే పార్లమెంటు సమరానికి కరీంనగర్ లోక్సభ స్థానానికి అన్ని పార్టీలు గట్టిగానే సన్నద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయాలతో కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో పాగా వేసి బీజేపీ ఊపు మీద ఉంది. ఇక కేటీఆర్ని నమ్ముకుని కేసీఆర్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇక రేపటి ప్రజాక్షేత్రంలో ఎవరెవరు తమ సత్తా ఎలా చాటుకుంటారోనన్నది వేచి చూడాల్సిందే మరి.